దేవుని స్తుతించి ఘనపరుచుకొని ఈనాటి యొక్క పునరుద్ధాన దిన ఆరాధనలో ముందుకు కొనసాగుదాం. దేవుని మహాకృప చేత మనం ఎంతవరకు కీర్తనల గ్రంథ ధ్యానాల్లో ఉన్నాం. ఈనాటి మన వాక్య ధ్యానము 140వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర భాగములుగా ధ్యానం చేసుకుని ఉన్నాము. ఒక కీర్తన పాడుకుందాం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. హల్లెలూయా. అందరం కలిసి పాడదాం. ప్రైజ్ గాడ్. కరుణా సంపన్నుడా, ధీరుడా, సుకుమారుడా, నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా. ధీరుడా, సుకుమారుడా, నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా. నాపైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే నా యేసయ్యా. సాత్వికుడా, నీకోసమే నా జీవితం, నీకోసమే నా జీవితం. కరుణా సంపన్నుడా, ధీరుడా, సుకుమారుడా, నీ ప్రభావ మహిమలనే నిరంతరం ప్రకటించెదా. ఈనాడు నన్ను వీడని నీ ప్రేమ సందేశము నా హృదయ సీమలో సందడి చేసింది. అనువను నీ వాక్యము నన్ను బలపరిచి జీవవాక్యము చే ప్రతిక్షణము దరిచేర్చి నన్ను తాకుతూ ఉన్నది. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. సందేశము నా హృదయ సీమలోనే సందడిని చేసెను. ఏనాడు నన్ను వీడని నీ ప్రేమ సందేశము నా హృదయ సీమలోనే సందడిని చేసెను. అనువనువును బలపరచే నీ జీవపు వాక్యమే ప్రతి క్షణము దరిచేరి నన్నే తాకెను. అనువనువును బలపరచే నీ జీవపు వాక్యమే
చేసి నన్నే నడిపించెను. కరుణా సంపన్నుడా, ధీరుడా, సుకుమారుడా, నీ ప్రభావ మహిమలనే నిరంతరం. ఈ వింత లోకములో నీ చెంత చేరి ఎనలేని ప్రేమలో ఆదరణ పొంది నీ కృపలో నిలిచి నీ ప్రేమమనే బంధముతో అనుదినము మకరందమై నీ స్నేహము నీ ప్రేమలో నన్ను కడపరకు స్థిరపరచు. లోకములో నీ చెంత చేరితిని, ఎనలేని ప్రేమలోనే ఆదరణ పొందితిని. అవునయ్యా, ఈ వింత లోకములో నీ చెంత చేరితిని, ఎనలేని ప్రేమలోనే ఆదరణ పొందితిని. నీ కృపలో నిలిపినది నీ ప్రేమ బంధమే, అనుదినము మకరందమే నీ స్నేహ బంధము. నీ ప్రేమ బంధమే, మకరందమే నీ స్నేహ బంధము. ఆ ప్రేమలోనే కడవరకు నడిపించుమా, స్థిరపరచుమా. సుకుమారుడా, నీ ప్రభావ మహిమలనే నిరంతరం. నీ కృపలో నీ ప్రేమలో చివరి వరకు మమ్మల్ని స్థిరపరచయ్యా. అవునయ్యా, ఈ వింత లోకములో వింతైన మనుషుల మధ్యలో నీ ప్రేమ నీ మహిమ ప్రభావం మా జీవితంలో నివసించలాగిన కృప చూపయ్యా. నీ మహిమ ప్రత్యక్షతకై నాకున్న ఈ నిరీక్షణే సన్నిధిలో నిలిపినది. వేచియున్నాను నీ మహిమ ప్రత్యక్షతకై నాకున్న ఈ నిరీక్షణే సన్నిధిలో నిలిపినది. నా కోసం నిర్మించే సౌందర్య నగరములో ప్రణమిల్లి చేసేదను నీ పాదాభివందనం. నా
పొందెదా కొనియాడెదా కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం ప్రకటించెదా నా పైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే నా యేసయ్యా సాత్వికుడా నీ కోసమే నా జీవితం నీ కోసమే నా జీవితం కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం మంచిది. దేవుని ఉన్నత కృపలో ఈనాటి ఈ పునరుద్ధాన దిన మరి జూలై మాసము 2వ వారంలోనికి దేవుని యొక్క మహాకృప చేత నడిపించబడి ఉన్నాం. గడిచిన వారం నుంచి ఈ దినానికి ఇట్టే ఒక వారం గడిచిపోయింది. నిన్నటి దినమునే కలుసుకున్నట్లున్నా అప్పుడే వారం జరిగిపోయింది. దినాలు చాలా త్వరితగతిన గతించిపోతూ ఉన్నాయి. గనుకనే మన యొక్క ఆధ్యాత్మిక పరిస్థితిని మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. దేవుని మహాకృప మనపై ఏ రీతిగా ఉంది, ఆయన మహిమ ఆయన ప్రభావాన్ని మనం అనుభవిస్తున్నామా, నిజంగా అనుభవిస్తున్నామా? నాకు ఈ మధ్యకాలంలో కొంతమంది యొక్క యవనస్తులు పెద్దల యొక్క ఉద్దేశాలను విన్నప్పుడు చాలామంది చెప్తున్న మాటలు ఏంటంటే, వింటున్నారా మాటలు ఏంటంటే, పాస్టర్ గారు దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ప్రయాసపడుతున్నాను అంటున్నారు. ఆయన ప్రయాసం వలన ఈ గ్రామానికి గ్రామ ప్రజలకు వచ్చిందేంటి? ఎంతమంది ఆత్మీయంగా బలపడుతున్నారు? ఎంతమంది దేవునిపై విశ్వాసంతో నిజంగా జీవిస్తున్నారు అనేటువంటి ప్రశ్నలు కొంతమంది దగ్గర నుంచి రావడాన్ని నేను విన్నాను. దీనికి కారణం ఏమై ఉంటుంది అని ఎప్పుడైనా మీరు ఎవరైనా పరిశీలించుకున్నారా? అంటే దేవుని యొక్క మహిమ, దేవుని ప్రభావము, సేవకుని యొక్క ఆత్మీయ స్థితి, సేవకుని యొక్క పోరాటము ఎక్కడ మిస్లీడ్ జరుగుతుంది? ఈ ప్రశ్న రావటానికి అంతరార్థం ఏంటి? నాకు తెలిసి చాలామందికి తెలుసు ఈ ప్రశ్న ఎందుకు వచ్చి ఉంటుందో. ఈ ప్రశ్నలో ఉన్నటువంటి లోతైన మర్మం ఏంటనేది కొంతమందికి దాదాపుగా అర్థమయ్యే ఉంటుంది. సంఘంలో ఎప్పుడైతే స్త్రీలు వారి ఆత్మీయ స్థితిని కోల్పోయి లోకములో సంసారం చేస్తూ ఉంటారో, ఆ స్త్రీలను గమనిస్తున్న పురుషుల నుంచి వచ్చినటువంటి ప్రశ్నే ఈ ప్రశ్న. అయితే మెట్టుకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వాళ్ళు ఆ రీతిగా
ప్రశ్నించడంలో తప్పులేదు, కానీ దానికి జవాబు ఏమైందో, దాని యొక్క అంతరార్థం ఏంటో ఇటు చూడండి. ప్రశ్న మీకే, మీరు వెనక్కి తిరిగితే ఎవరికి చెప్తున్నట్టు? ప్రశ్న వచ్చింది మీ వల్లనే, దానికి జవాబు చెప్పవలసింది మీరే. కాబట్టి ఆలకించండి. ఈ ప్రశ్నకు సమాధానము నా దగ్గర నుంచి వచ్చేటువంటి సమాధానం ఏంటంటే, ఒక మాస్టరు తన ప్రయత్నం ఎంతవరకు అంటే ప్రతి ఒక్కరు పాస్ అవ్వాలని, ప్రతి ఒక్కరూ ఉన్నతంగా ఉండాలని. ఈరోజు నేను చదివిన ఏబిఎం హై స్కూల్ చాలా కాలం మూతవేయబడి మరలా తెరవబడిందని చెప్పాను. నేను అడిగాను, పోయిన వారం చెప్పాను. అందులో చదివిన కొంతమంది స్టూడెంట్స్, కొంతమంది స్నేహితులు మరి నన్ను కలిసి నిన్నటిదనము కూడా మా జూనియర్ ఒక అబ్బాయి కలిశాడు. ప్రస్తుతం పెద్దారవీడు హాస్పిటల్ వచ్చి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ చేస్తున్నట్టు. నేను గుర్తుపట్టేది అబ్బాయిని. వాళ్ళ బ్రదరు నా క్లాస్మేటు. ఆ అబ్బాయి మాకు జూనియర్. నేను వాడిని గుర్తుపట్టలేదు. అన్నా నన్ను గుర్తుపట్టావా అన్నాడు. ఏం గుర్తుపడతాం, ఇప్పుడు మేడం గారు స్టూడెంట్ చాలామంది డాక్టర్లు, వాళ్ళు ఇంజనీర్లు, సాఫ్ట్వేర్లు అవి చేసి ఆమెను గుర్తుపెట్టే వాళ్ళు వచ్చి మేడం నన్ను గుర్తుపెట్టావారంటారు. వాడేమి ఇంత ఎత్తుంటాడు, ఇంతలావును ఉంటాడు. ఏమని అడిగినప్పుడు, అరే ఎవర్రా నువ్వు అంటే పలానా కాశీ గుర్రయ్య అలా. అవునరా, ఏం చేస్తున్నావురా? డాక్టర్ మేడం, ఇంజనీర్. వావ్. అలా ఒక మాస్టరు ఆ స్టూడెంట్ ఉన్నతంగా ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతాడో, ఒక సేవకుడు కూడా సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి దేవుని మహిమను, దేవుని ప్రభావమును అనుభవించాలని, అది లోకములో ప్రజ్వలించులాగున వెలిగించే రీతిలో నివసించాలని ఆశపడుతుంటాడు. రైట్ ఆర్ రాంగ్? ఏమ్మా, సేవకుని యొక్క ఆశ ఎందుకు ఉంటుంది? ఒక టీచర్కి ఏముంటుంది? ఆ పిల్లవాడు బాగా చదివి వాడు ఒక ఉన్నతంగా నిలబడితే వాడు చెప్పుకుని, రాత్రి కలిసిన కానిస్టేబుల్ కుర్రాడు చెప్తుండు, అన్న మన పీటీ మాస్టరు అప్పుడు చెప్పిన ఆ డ్రిల్స్ అన్నీ నాకు ఇప్పటికీ గుర్తొస్తాయన్న. ఆ సైన్స్ టీచరు మేడం చనిపోయింది, సునందం మేడం. ఈమె గారిని చూసి వాళ్ళ కూతురు అనుకొని ఈ స్టోరీ ఎంత వచ్చింది బయటికి. అన్న ఈవిడ సొన్నమ్మ టీచర్ వాళ్ళ కూతురులా ఉంది. కాదయ్యా, అలా ఉంది, అందుకే అన్న ఎంతసేపు. అట్లా మన టీచర్స్ మనకు నేర్పించిన ఆ చదువులను మనం నెవరు వేసుకుంటాము, వారు ఉన్నతంగా ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఒక దేవుని సన్నిధికి నడుస్తున్న ఒక విశ్వాసి దేవుని సన్నిధిలో ఆత్మీయంగా బలపడుతున్నప్పుడు, ఆత్మీయముగా నిన్ను గురించి నీ యొక్క పరిచర్యను, నీ ప్రవర్తనను, నీ యొక్క నడవడికను చూసినప్పుడు, గ్రామంలో నువ్వు కలిగినటువంటి ఆత్మీయ స్థితిని గమనించినప్పుడు బయట నుంచి ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఎలా ఉన్నారు? గ్రామంలో ఏ కుటుంబం ఎలా ఉంది? ఎందుకంటే ఇంకో సంగతి కూడా నేను మీతో ప్రేమతో చెప్తున్నాను, స్త్రీలు ప్రత్యేకంగా మీ ప్రవర్తన ఏంటో కనపడినంత పెద్ద సముద్రం కాదు ఈ గ్రామం. చాలా చిన్న గ్రామం. ప్రతి కన్ను ప్రతి వ్యక్తిని చూస్తూ ఉంటుంది. మీరు అనుకుంటుంటారు, నన్ను ఎవరు చూడట్లేదు, నా గురించి ఎవరికేం తెలియదు, ఐఎమ్ ద గుడ్ గర్ల్, నా అంత మంచి స్త్రీ ఎవరు లేరు, అమ్మాయి ఎవరు లేరు అని నిన్ను నువ్వు ప్రౌడ్గా ఫీల్ అయితే ప్రయోజనం లేదు. అది క్రియల్లో కనపరచబడాలి. మస్ట్ అండ్ షుడ్. అది సమాజం చూస్తూ ఉంది. సో ఈ ప్రశ్న వచ్చిన దగ్గర నుంచి నా మైండ్లో అదే రిపీట్ అవుతూ ఉంది. ఎక్కడ లోపం జరిగిందంటే, నాకు తెలిసి దాదాపు నా ప్రయత్నంలో లోపం అయితే ఏమాత్రం ఉండదు. దేవుని మహాకృపలో నేను చాలా ఆత్మలో రోషం కలిగిన సేవకుడుగా, సంఘముపై ప్రాణం పెట్టడానికి కూడా వెనుదిరగనంత ఆత్మలో ఆ ఉజ్జీవాన్ని పొందుకున్నటువంటి సేవకునిగా నేను ఉంటూ ఉన్నాను. సేవే నా ప్రాణంగా, సంఘమే నా ప్రాణముగా, సంఘాభివృద్ధి నా కుటుంబముగా నేను ఎప్పుడు కూడా మీకు చెప్తూనే ఉంటాను. కాబట్టి ఈ ప్రశ్న రిపీట్ అవ్వడానికి కారణాలైనటువంటి మీరందరూ కూడా మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మరొక ప్రేమతో చెప్పే మాట ఏంటంటే, కుటుంబాల్లో అలజడులు రావద్దు.
మిమ్మల్ని మీరే సరిచేసుకోవాలి. ఒక చిన్న కాలువ ఉందనుకోండి, చిన్న కాలువ. ఆ కాలువలో చేపలు ఎన్ని ఉన్నాయి, ఎటు వెళ్తున్నాయి, ఎటు వస్తున్నాయి, ఏ సైజు ఉంది కూడా మనకు పూర్తి చేయరా, మనకు అర్థమవుతుంటుంది. ఎందుకంటే కాలువలో వాటర్ తక్కువ ఉంటుంది కాబట్టి, లోతు తక్కువ ఉంటుంది కాబట్టి, ఆ నీళ్ళలో ఆ చేప పారాడేది అంతా తెలుస్తుంటుంది. ఏ కలర్లో ఉంటుంది, ఏ సైజులో ఉంటుంది, ఎంత లావులో ఉంటుంది. ఇదే చేప సముద్రంలో ఉందనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? అది గాలమేసి పైకి లాగేంత వరకు ఆ చేప ఏంటో, దాని బరువు ఏంటో, అది ఏ రంగులో ఉందో, ఏ పరిమాణంలో ఉందో మనం చెప్పలేము. ఆ రీతిగా గ్రామము అంటే ఒక చిన్న కాలువ. అక్కడ అన్ని రకాల చేపలు ఉంటాయి, అవి బయట తిరుగుతుంటాయి. అవి ఏ రంగులో ఉన్నాయి, ఏ రూపులో ఉన్నాయి, ఏ స్థితిలో ఉన్నాయి అని మన నుంచి, మన గ్రామంలో ఉన్న ప్రతి కన్ను మనల్ని పరిశీలిస్తూ ఉంటుంది. స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క కుటుంబాలను, మన యొక్క జీవితాలను మనమే పాడు చేసుకుంటున్నటువంటి పరిస్థితులను నేను చాలా వింటున్నాను, చాలా చూస్తూ ఉన్నాను. ప్రేమతో తెలియజేసే మాట ఏంటంటే, సరిచేసుకోండి, తప్పులను సరిదిద్దుకోండి, కుటుంబాలను కట్టుకోండి. కుటుంబాలు ఆత్మీయ స్థితిలో బలపడే విధముగా ఉండండి. మరొక మాట ఏంటంటే, ఎప్పుడు నేను చెప్పే మాటలు ఈ కొత్త మాటలు అయితే అస్సలు కాదు, కానీ మరలా ఎందుకో చెప్పాలని చెప్తూ ఉన్నాను. మీ ఆత్మీయ స్థితిని కేవలము మీ గ్రామంలో నైబర్స్ మాత్రమే కాదు, మందిరంలోకి రాకున్నటువంటి యవనస్తులైతే మీ పెద్దలు మాత్రమే కాదు, అతి ముఖ్యంగా మీ పిల్లలు పరిశీలిస్తూ ఉంటారు. మా అమ్మ ప్రార్థన పర్రాలేనా, మా నాన్న నమ్మకస్తుడేనా, మా అమ్మలో ఆత్మీయ స్థితి ఏ రేంజ్లో ఉంది, ఏ పరిమాణంలో ఉంది అని పిల్లలు గమనిస్తుంటారు, దాన్ని అనుసరిస్తూ ఉంటారు. నేను ప్రతి బర్త్డేలో చెప్తుంటాను, ప్రతి యవనస్తుల కోడికలు చెప్తుంటాను, ప్రతి యవన కాల ప్రవేశపు కార్యక్రమాల్లో కూడా నేను ఇదే చెప్తుంటాను. ఎందుకనంటే ఇప్పుడు మొన్న వారం కూడా చెప్పాను, కొమ్ము డేవిడ్ వాళ్ళ కుటుంబం, మరియమ్మ ఏది లేదు, ఏడుందో తెలియదు పాపం. 140 కేజీలు చికెన్ ఉండిందిగా, ఇంకా 140 రోజులు ప్రార్థనకు రాదేమో. చాలా దండగండి, దండగతో కూడినటువంటి ప్రయాస అది. ఎందుకు చేసుకుంటున్నారో తెలియదు. ఆచారం, దరిద్రపు ఆచారాలు కొన్ని వదిలేయాలండి. లోక మర్యాదలను మనం విడిచేయాలి. లోక మర్యాదలు గతించిపోతాయండి. లోక మర్యాదలు, లోకంలో ఉండేటువంటి మమకారాలు గతించిపోతాయి. లోక మర్యాద కోసము నువ్వు చేస్తున్న కార్యము దేవునికి మహిమకరము కాదు, నీ బిడ్డకు ఆశీర్వాదకరం అంతకన్నా కాదు. చాలామంది యవనకాల ప్రవేశపు కూడికలు పెట్టుకుంటూ ఉంటారు. వాస్తవానికైతే నాకు ఇష్టమైనవి కావు, కానీ నీ ఇష్టాన్ని నేను కష్టంగా భరించాల్సి వస్తుంది. ఎందుకంటే అది నీకు ఇష్టం, నాకు ఇష్టం లేదు. నేను రానంటే అయితే ఈ పాస్టర్ వద్దు, ఇంకో పాస్టర్ వస్తాడనే పరిస్థితిలో ఉన్నారు. కానీ ఆ పాస్టర్ గారు ఎందుకన్నారు ఆ మాటను అని గ్రహించే పరిస్థితులు లేరు. నీకు ఇష్టంతో ఎంతో ఖర్చు పెడుతున్నావు, వృధా, వేస్ట్, అది దేనికి ప్రయోజనం లేదు. అదే సొమ్మును నువ్వు చక్కగా ఆ అమ్మాయి పేరుతో, మొన్నటి దినమున ఏదో ఒక బాబు మన గ్రూప్లోనే పెట్టాం దీని మీద ఒక కామెంట్, యవనస్తుల గురించి. ఏ బ్యాంకులోనో ఏదోలో చక్కగా దాచుకుంటే ఆమె వివాహ దినానికి నువ్వు అప్పులు చేయకుండా ఉంటావు. అలాంటి పొదుపులను ఆలోచన చేయకుండా వృధాగా చాలా వేస్ట్ చేస్తూ దేవునికి దూరస్తులుగుంటూ అవి మనం గొప్పలను చేసుకోవడము అంత ప్రయోజనకరం కాదు. దానికి చేసే ఖర్చులో సంఘములు నడిపించుకో, సంఘ పరిచర్యకు ఉపయోగపడు, లేదా నీ కుటుంబంలో ఒక మంచి సభ ఏర్పాటు చేసుకో, సేవకులు పిలిపించి ప్రార్థనలు ఏర్పాటు చేసుకో. వేలకు వేల రూపాయలు తగలేసి ఎవరో వస్తారని వాళ్ళ కోసం లక్షల రూపాయలు అప్పులు చేసి వృధా చేసుకునే ఆ ప్రయత్నాలు మార్చుకుంటే మంచిదని ప్రేమతో చెప్తున్నాను. అది మీ ఇష్టం కనుక. ఎందుకంటే ఎవరిని నొప్పించకూడదు, కానీ చెప్పకపోవడం కూడా అది నా యొక్క ఆ విధిలో లోపంలాగా ఉంటుంది. కాబట్టి సరిచేసుకోండి. యవనస్తులు చాలా వరకు
పురుషుల సంఖ్య మరి విపరీతమైనటువంటి భూసంబంధమైన ఆలోచనలు కోరికలతోటి దేవునికి దూరస్తులుగా ఉంటున్నారు. అవేవి మన వెంట రామనే విషయాన్ని ఇప్పుడే ఏదో పాట పాడాడు ఆదాం కూడా. ఏం పాట అది? నువ్వు ఎలాంటి వాడువైనా, నువ్వు ఎంత గనుడు అయినా వెళ్ళిపోతావు. ఈ లోకంలో ఉండే యవనస్తులు అనుకుంటారు నా అంత గనుడు, నా అంత బలవంతుడు, నా అంత అని. వాడు లోకంలో పిచ్చ తిరుగులు తిరిగి వాడు పోతాడనే విషయాన్ని గ్రహించలేకపోతున్నాడు. దౌర్భాగ్యమైన పరిస్థితి నిన్నటి వారం చూశారు కదా. నిన్నటి వారం జరగవలసిన వివాహం కొమ్ము ఎలమంద వాళ్ళ కుటుంబం, వాళ్ళ కుమారుడిది. ఏం జరిగింది? యవనస్తులు ఇద్దరు యవన బిడ్డలు, గురుబాబు, ఇంకొక అతను ఎవరో బాబు, ఆ అబ్బాయి పేరు కూడా బాబు బామర్దులు అంట కదా. యవ్వన కాలం ఎంతండి? 20-25 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలు. అలాంటి చూస్తూ కూడా ఎందుకు బుద్ధి తెచ్చుకోలేకపోతున్నారు అనేదే నా వేదన. మన ప్రాణము, మన ఆయుష్, మన ఆరోగ్యము, మన బలము, నా అనుకునేటువంటి ఆ ఇగో, ఆ గర్వము ఏమవుతుందని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారని నేను వేదన పడతా ఉన్నాను. కొంతమంది చనిపోతే తాగి చనిపోయాడు, వాడు తాగుబోతుడు కనుక అన్నారు. మరి వీళ్ళు తాగలేదుగా, మరి యవనస్తులేగా. ఇంకా చెప్పాలంటే కొద్ది గొప్ప ఒక పావలవంతన్న దేవుని భయం కలిగిన పిల్లలని విన్నాను. నిజం అబద్ధం నాకైతే తెలియదుగా. దేవుని నమ్మిన పిల్లలేగా, మరి ఎందుకు చనిపోయారు, ఎందుకు యాక్సిడెంట్ అయింది? అన్యుల నుంచి ఈ ప్రశ్న వస్తుంది. ఇప్పుడు మన పనికిమాల గాడిదలు ఉన్నారు చూసావు, లోకంలో తిరిగే గాడిదలు. వాళ్ళు ఏమంటారంటే, మరి మేమంటే దేవుని నమ్ముకోక మేము పాపులము కాబట్టి మేము సచ్చాము, మేము అంటే పర్వాలేదు. మరి వాళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఎందుకు సచ్చారు? మరణానికి దేవుని నమ్ముకోవడానికి సంబంధం లేదండి. మరణాలు లోకంలో జరిగే మిస్టేక్స్తో జరుగుతాయి. దేవుని నమ్ముకున్న వల్ల జరిగే తీర్పుల నుంచి తప్పించబడతావు. ఈ వ్యత్యాసాన్ని గ్రహించట్లా. చనిపోవడానికి ఎవరైనా చనిపోతారు. పాస్టర్ చనిపోయాడు లాస్ట్ మంత్, ప్రార్థన పోయిస్తూ చనిపోయాడు. మరి పాస్టర్గా ఎందుకు చనిపోయాడంటే అలాగా? అవి మనలో జరిగే మిస్టేక్స్. మన రోడ్డు మీద మనం వెళ్తున్నప్పుడు కొన్ని దానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫాలో కానప్పుడు జరిగితే ఎవరైనా చనిపోతారు. పాస్టర్ ఏంది, కలెక్టర్ ఏంది, డాక్టర్ ఏంది, ఎంఆర్ఓ ఏంది, సీఎం ఏంది, ఎవడైనా పోతాడు. దానికి దేవునికి ముడి పెట్టకూడదు. దేవునికి ముడి పెట్టేది ఎక్కడ అంటే, ఇక్కడ మనం ఎవరో ముడి పెట్టినా కుదరదు. మరణము తర్వాత తీర్పు దినం ఉంది, అక్కడ వీటికి సంబంధించిన కార్యక్రమాలన్నీ జరుగుతాయి. గనుక బ్రతుకుండగానే, సజీవులుగా ఉండగానే, చావక ముందే, ఏమండి చచ్చిన తర్వాత దేవుణ్ణి నమ్ముకుంటారా? కుదురుతుందా? అవకాశం ఉందా? మన్ను అయినది మంటికి చేరుతుంది, ఆత్మ దేవుని సన్నిధికి చేరుతుంది. మరి ఆత్మ దేవుని సన్నిధికి చేరినాక ఆత్మకేగా తీర్పు జరిగేది, శరీరానికి కాదు కదా. శరీరానికి తీర్పు ఇక్కడే జరుగుతుంది. శరీరంతో చేసిన ప్రతి పాపానికి ఇక్కడే మనం తీర్పు అనుభవించాలి. కాబట్టి ఆత్మతో చేసేటువంటి పనులే తీర్పులోనికి వస్తాయి. కాబట్టి నా ప్రియ దేవుని సంగమా, యవన బిడ్డలను ప్రేమతో హెచ్చరిస్తున్నాను. మరణము నీ గుమ్మం దగ్గర ఎప్పుడుందో తెలియదు గనుక నువ్వు సజీవుడుగా ఉండగానే దేవుని సన్నిధికి చేరు. దేవుని దగ్గర, ఆయన పాదాల దగ్గర ఉండు. ఒక దినమున ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు ఉంటాయి. కాబట్టి భూ సంబంధమైనటువంటి విషయాలను విడిచిపెట్టాలి. ఆత్మ సంబంధమైనటువంటి స్త్రీలుగా నివసించాలి. మీ యొక్క ప్రవర్తన మీ భర్తలకు గౌరవాన్ని తెస్తుంది, మరొకటి అగౌరవాన్ని తెస్తుంది. అందుకే 31వ సామెతల గ్రంథాన్ని చదువుకుంటుండండి. ఇప్పుడు కాదు, మన వాక్యదానం అది కాదులే. ఖాళీ దొరికినప్పుడు, స్త్రీలు ఖాళీగా ఉన్నప్పుడు ఒక్కొక్క మాటను జాగ్రత్తగా నిదానించి చదువుకోండి. స్త్రీకి ఉండవలసినటువంటి ఆ మంచి లక్షణాలు నాలో ఉన్నాయా? నా భర్త గ్రామములో ప్రజల మధ్యలో తిరుగుతున్నప్పుడు
ఆ గౌరవాన్ని పొందుకునే స్త్రీగా నేను బ్రతుకుతున్నానా? ఎవరు నీకు చెప్పొద్దు ఏమ్మా, ఎవరు మిమ్మల్ని విమర్శించొద్దు. మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి అంటే ఆ గ్రంథాన్ని చదువుకోండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 1 నుంచి చివరి వరకు జాగ్రత్తగా ఉరికెత్తమాకండి. బైబిల్ చదివేటప్పుడు ఎప్పుడు ఉరికెత్తితే ఏం అర్థం కాదు. నిదానించి చదువుకోండి, అన్వయించుకోండి, కుటుంబాలను కట్టుకోండి, భర్తలకు గౌరవాలను తెచ్చుకోండి, ఆత్మీయ పిల్లలుగా దీవించబడుదురుగాక. ఇప్పటికే పావుగంట అయిపోయింది. సరే, మంచిది. ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. దేవుని అద్భుత ప్రేమలో మనము 139 కీర్తనలు ముగించుకొని 140లోకి వచ్చాం. ఇది కంటిన్యూ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి 139లో ఏం చదివిందో చదువుకొని 140లోకి వచ్చేద్దాం. ఆ చివరి మాటలు చదువుకుంటే, నీకు ఆయాసకరమైన మార్గము నా యందుందేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటను ఒకసారి పలుకుతారు అందరూ. నీకు ఆయాసకరమైన మార్గము నా యందుందేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. ఆమేన్. పలికిన వారి జీవితాల్లో నెరవేర్చబడును గాక. ఇది కంటిన్యూ ఎపిసోడ్. మనకు 139 నుంచి 140లోకి వస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు చెప్పిన ఉపద్ఘాతం అంతా ఈ మాట గురించే. ఇప్పటి వరకు మీకు తెలియజేసిన మాటలన్నీ ఈ మాట గురించే. ఆలకించండి, తలలు పైకెత్తండి, జాగ్రత్తగా పరిశీలించుకోండి. ప్రతి స్త్రీలోనూ ప్రతి పురుషునిలోనూ దేవునికి ఇష్టమైన ఆయాసకరమైన జీవితం ఉంటుంది. ఉండదని నేను చెప్పనండి, ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే మనకు ఒక టైం ఇచ్చాడు ఆయన. ఉంటుంది, నేను లేదని చెప్పట్లేదు, కానీ సరి చేసుకోండి అంటున్నాడు. ఇప్పటివరకు మీకు చెప్పిన ఉపద్ఘాతం అంతా ఈ మాట గురించే. మన దైనందిన జీవితంలో ప్రతి మనుషునికి ఆయాసకరమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. దాన్ని పరిశీలించుకొని దాన్ని సరిచేసుకొని నిత్య మార్గములో నివసించడానికి దేవుని సన్నిధికి మనం నడుస్తున్నాం. ఇది గ్రహించుకోవాలి. నిత్య మార్గం అనేది తీర్పు దినములోనికి తీసుకొస్తుంది. ఆ మార్గములోనికి ప్రవేశించటానికే మనం ఇక్కడ సిద్ధపాటు పడుతున్నాం. ఇది సిద్ధపాటు స్థలము. స్తోత్రం, హల్లెలూయా. అదాం ఓకేనా? బండి ఎందుకు కొంచెం అటు అంటుంది. కాబట్టి మనం 140 కీర్తన మొదటి మాటలు అక్కడ చూసినప్పుడు, యెహోవా దుష్టుల చేతిలో నుండి నన్ను నడిపింపుము, బలాత్కారము చేయు వారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము. దేవుని సన్నిధిలో మనము అడగవలసిన ప్రాముఖ్యమైన సంగతి, దుష్టుల చేతిలో నుండి మాత్రమే గాక, అక్కడ ఏంటంటే చెడ్డదాని నుండి. చెడ్డ క్రియలు, దుష్టుడు చేసే పనులేంటి? చెడ్డ క్రియలు. దుష్టుడంటే వాడు సాతాను సంబంధమైన వాడు. వాడు లోకములో నుండి ఇచ్చల వైపు నడిపించేవాడు, లోక ఆశలపై ప్రేరేపణ కలిగించేవాడు. అందుకే అన్నాడు 39 ఆ చివరి మాటలో, అయ్యా దుష్టుడు భూమి మీద సంచారం చేస్తున్నాడు కాబట్టి చెడ్డ కార్యాలు నా జీవితంలోనికి రాకుండా, చెడ్డ తలంపులు నా హృదయంలోకి రాకుండా, చెడ్డ వారితో సహవాసం లేకుండా ఆ దుష్టుల యొక్క మార్గంలో నుంచి నన్ను విడిపించి, ఆ బలాత్కారుల చేతుల నుంచి నన్ను కాపాడుము. మనలో ఏముంటాయంటే ఆయాసకరమైన కార్యాలు ఏంటంటే ఇవేనన్నమాట. ఇవి ఏం చేస్తాయంటే లోకంలోనికి లాగుతాయి. అవి మనకు తెలియదు, మనకై కనపడవు, మనం వాటిని చూడలేము, కానీ జరుగుతూ ఉంటాయి. మనకు తెలియకుండానే జరుగుతూ ఉంటాయి. మనం చూస్తుండగానే, మన కళ్ళ ముందు కనిపిస్తుండగానే లేనట్టుగానే ఉంటుందండి. ఎలా ఉంటుందంటే, అదృశ్యుడైన దేవుడు దృశ్యుడని ఏ రీతిగా నమ్ముతున్నామో, దృశ్యమైన తలంపులు అదృశ్యమైన నమ్ముతుంటాము. స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? మళ్ళీ చెప్పాను. దృశ్యమైన తలంపులు అంటే నువ్వు చేస్తున్నది చెడ్డదని తెలిసి నీ హృదయం ఎట్లుంటుందంటే, నేను చాలా మంచిదాన్ని, నేను చాలా మంచివాడిని, నాలో ఏ లోపము లేదు,
అని నువ్వు మోసపోయేటట్టు చేస్తాడే, వాడే దుష్టుడు, వాడే చెడ్డవాడంటే. వాడినే అపవాది అన్నాడు, వాడినే సాతాను అన్నాడు. వాడి చేతుల నుంచి మనం విడిపించబడాలి. ముందుగానే ఒక మాట చెప్పాను, యవనస్తులు కొంతమంది, పెద్దలు కొంతమంది ఇలా అనుకుంటున్నారట, పాస్టర్ గారు ఇన్ని దినాల ప్రయాస వలన వచ్చింది ఏంటి అని ప్రశ్న వచ్చింది. మరి ఆ ప్రశ్నకు సమాధానం ఎలా తేవాలి? మనము ఎక్కడ లోపం ఉంది పరిశీలించుకోవాలి. అందుకే దుష్టుడు చేసేటువంటి ఆ దుష్ట తలంపుల వలన గ్రామములోను సంఘములోను సేవకునికి దేవునికి కూడా అవమానం జరుగుతుందనే విషయాన్ని కూడా ఒకసారి గమనించాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. ఒకవైపు ఎవరికి? సేవకునికి, మరొక వైపు దేవునికి. అంటే సేవకుడు బోధించే బోధంతా ఏమవుతుంది అని వాళ్ళు అడుగుతున్నాడు. ఈరోజు నువ్వు కూడా ప్రశ్న వేసుకో. అవును కదా, మరి సేవకుడు సుమారుగా 17-18 సంవత్సరాలు సంఘ స్థాపన జరిగి ఇన్ని సంవత్సరాల నుంచి సేవకుడు బోధిస్తున్నటువంటి బోధలు ఉన్న మన జీవితాల్లో ఏమి కార్యాలు జరిగాయి? ఎలా మనం నివసిస్తున్నాం? మన ఆత్మీయ స్థితి ఎంతవరకు మారింది? కుటుంబాలు ఎంతగా కట్టబడ్డాయి అని ప్రశ్నించుకోవలసినటువంటి అవసరత మనకు సమీపంలో ఉంది. వాక్యం కూడా అందుకే మనకు సమానంగా వస్తూ ఉంది. దుష్టుడనేటువంటి శత్రువు నుంచి మనకు సంరక్షణ కోసము దేవుని సన్నిధికి నడవాలి. హల్లెలూయా. దుష్టుడనేవాడు ఉంటాడండి, అందరిలో ఉంటాడు, అందరి దగ్గర ఉంటాడు, అన్ని కుటుంబాల్లో ఉంటాడు. ఈ కుటుంబంలో లేడు, ఆ కుటుంబంలో లేదు అనకూడదు. దుష్టుని పని ఏంటి? చెడగొట్టడమే వాడి పని. మనుషులను కావచ్చు, కుటుంబాలను కావచ్చు, ప్రేమలు కావచ్చు, అన్నదమ్ముల మధ్య కావచ్చు, సంఘాల మధ్యలో కావచ్చు, భార్యాభర్తల మధ్యలో కావచ్చు, బిడ్డల మధ్యలో కావచ్చు, వాడు చేసే పని ఏంటంటే మంచి సంబంధాలను చెడగొట్టడమే. అటువంటి దానిలో నుంచి విడిపించబడుటకు దేవుణ్ణి అడగాలి. అందుకే ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు, అయ్యా నీకు ఆయాసకరమైన స్థితి నాలో ఏదన్నా ఉంటే దాని నుంచి తప్పించి విడిపించి నిత్య మార్గానికి నాకు ఆ ద్వారము, ఆ మార్గం ఎటో నన్ను నడిపించు అని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈనాడు నా ప్రియ దేవుని సంగమా, మన యొక్క మందిరపు సంవత్సరపు దినాలు, మన యొక్క వయస్సులు గ్రామంలో పెద్దరికాలు కాదు, కానీ దేవుని పట్ల మనము కలిగి ఉన్నటువంటి ఆ విడంబ్రత, ఆ విధేయత, ఆ విశ్వాసము, ఆ భక్తి జీవితము, ఆ మహిమ, ఆ ప్రభావాన్ని మనం ఎంతగా ఆస్వాదిస్తున్నాం. మన కుటుంబాల్లో ఎంత భక్తి జీవితం ఉంది? మన కుటుంబాల్లో అనుదిన ప్రార్థన ఎంతమంది చేసుకుంటున్నారు? ఎంతమంది బిడ్డల కొరకు ప్రార్థించే తల్లులుగా ఉంటున్నారు? ఇన్ని దినాలు ఇంటున్నటువంటి ఈ వాక్య ధ్యాన పాఠాలు ఏమవుతున్నాయి? ప్రశ్నించుకోవాలి, ప్రార్థించుకోవాలి, సరి చేసుకోవాలి. అందుని బట్టి ఆయన అన్నాడు కదా, అయ్యా నీకు ఆయాసకరమైన మార్గము. దేవునికి ఆయాసం తెచ్చే మార్గాలు ఏముంటాయి చెప్పండి? ఆజ్ఞ అతిక్రమమే ఆయాసకరమైన మార్గం. ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? ఆయన మాటలు వినాలి, ఆయన సన్నిధికి నడవాలి, పాత రోత జీవితాలను కడుక్కోవాలి, ఆయన ఆజ్ఞల కట్టడల ప్రకారం నివసించడానికి ప్రయత్నించాలి. ఇవి ఎప్పుడైతే మనలో లేవో దేవునికి ఆయాసకరం. అమ్మా జాగ్రత్తగా ఆలకించండి. నీ భర్త ఆయాసపడితే అఫ్కోర్స్ నువ్వు సరి చేసుకోవచ్చు, నీ తల్లిదండ్రులు ఆయాసపడితే సరి చేసుకోవచ్చు, నీ రక్త సంబంధులు ఆయాసపడితే సరి చేసుకోవచ్చు, లేదా సంఘం ఆయాసపడితే సరి చేసుకోవచ్చు. దేవునికి ఆయాసకరంగా జీవిస్తే మనకు మిగిలేది ఏంటి అంటే చివరికి ఏంటిది? అంతేనమ్మా, మనకు మిగిలేది మరణమమ్మా. దేవునికి ఆయాసకరమైన జీవితం మనలో ఉంటే మనకొచ్చే జీతం మరణము. కొంతమంది అంటూ ఉంటారు, ఎప్పుడైనా చచ్చిపోతాం కదా అయ్యగారు, ఎప్పుడైనా చచ్చిపోయేదిగా, భూమి మీద 4 రోజులు బాగా అనుభవించొద్దు. ఏం చేయాలి? ఏంటి నీ బంధ అనుభవించేది? ఆ రోజులు పోయినాయి.
సుఖ సంతోషాలను అనుభవించి కొంతకాల వ్యవధిలో ఇదిగో ఒక 50 సంవత్సరములు, 60 సంవత్సరములు, 70 సంవత్సరాల వరకు నేను బ్రతుకుతాను అనేటువంటి నిరీక్షణ పోయిందే. నువ్వు ఆశపడుతున్నావేమో, నేను 80 ఏళ్ళు బతుకుతాను, 100 ఏళ్ళు బతుకుతాను, 200 ఏళ్ళు బతుకుతాను అని. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కూడా హాస్పిటల్లో చేరకముందు, అంటే కరోనా రాకముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు టీవీలో. నా ఆయుష్కాలము 200 సంవత్సరాలు, నేను చనిపోవటం అనేది జరగదు. ఆయన కొరకు కోట్ల రూపాయలు హెచ్చించేటువంటి స్పాన్సర్స్ వచ్చారు హాస్పిటల్స్కి. ఆయన బ్రతికించండి, ఆ ఖర్చంతా మేము భరిస్తాము అని. అయింది ఎవరి వల్ల అయినా? ఆయన అనుకున్నాడు, నేను గంధర్వుని కాబట్టి, నాకున్న స్వరాన్ని బట్టి, నాకున్నటువంటి ఆరోగ్యాన్ని బట్టి, లేదా నాకున్న డబ్బును బట్టి ఏదైనా చేయించుకోగలను నేను అనుకున్నాడు. ఏమంటే అయిందా? అసాధ్యమండి. మనిషి భూమిపై ఏదైనా సాధించుకోగలడేమో కానీ ప్రాణం మాత్రము దేవుని యొక్క ఆధీనములోనే ఉంది. కాలక్రమేణా ఏమైపోయిందంటే దేవుడు మనిషి ఆయుష్కాలాన్ని కుదించుకుంటూ వచ్చాడు. మనకంటే ముందున్న తరం వారికి ఇచ్చాడు ఒక 70-80 సంవత్సరాలు కదా. కీర్తనల గ్రంథంలో చూస్తాంగా 90 కీర్తనలు అంటే అది కూడా ఆయాసకరమైన జీవితం 70 నుంచి 80 సంవత్సరాల మధ్య. నిన్నటి దినము కూడా ఒక సింగర్ చనిపోయింది, జానకి అనే 88 సంవత్సరాల వయసు, 50,000 పాటలు పాడిందంట. ఇలా మరణాలను ఇంతగా చూస్తున్నా కూడా మనుషుల జీవితాల్లో మార్పులు రావట్లేదండి. ప్రతి ఒక్కడు ఏమనుకుంటున్నాడంటే, నేను సంపాదించుకుంటున్నాను, నేను ప్రయాసపడుతున్నాను, నా ప్రాణాన్ని నేను కాపాడుకోగలను అనేటువంటి ఆ పిచ్చి అభిలాషలో ఉంటున్నాడండి. నా ప్రియ దేవుని సంగమా, ఆలకించండి. మనిషి యొక్క ఆయుష్కాలం దేవుని చేతిలోకి వెళ్ళిపోయింది. దాన్ని కూడా ఆయన కుదిస్తూ వచ్చాడు. ఆ 70-80 కూడా పోయింది. పురిటిలో ఉన్న బిడ్డ బయటకు వచ్చేదాకా గ్యారంటీ లేదు. బయటకు వచ్చిన బిడ్డ రీసెంట్గా అండి, లాస్ట్ మంత్ మన జోబ్దానం పాస్టర్ గారు వాళ్ళ స్నేహితుని కుమార్తె డెలివరీ అయింది. చక్కని బాబు పుట్టాడు. 4 days వరకు ఆమె బ్రతికింది, ఆమె చనిపోయింది, బాబు ఉన్నాడు. ఏంటండి ఇది? మనం ఊహించిన దినాలు లేవమ్మా. మీరు ఆలకించట్లేదు. దయచేసి మనసు పెట్టి వినండి. ఈ మెసేజ్ మరలా ఇంటికి వెళ్ళాక మన ఛానల్ పెట్టుకొని మరలా వినండి, ఒకసారి రిపీట్ చేసుకోండి. మన ఆయుష్కాలము తగ్గించబడింది, ఇంకా తగ్గించబడింది. ఎలా తగ్గించబడిందంటే మరణము ఏ క్షణమో తెలియని విధంగా తగ్గించబడింది. ఆ మరణానికి ఇచ్చిన టైం కూడా ప్రసవ దినాల్లోనా, పుట్టిన తర్వాతన, పెరుగుతున్నప్పుడా, చదువుతున్నప్పుడా, ఉద్యోగం చేస్తున్నప్పుడా, యవ్వన కాలమా, బాల్యమా, వృద్ధాప్యమా, నడిప్రాయమా, నో నథింగ్ డూయింగ్. అవన్నీ పోయినాయి. ఎప్పుడైనా జరగవచ్చు, ఏ క్షణములైనా జరగవచ్చు. మన దినాలు కుదించబడ్డాయి, ఇంకా కుదించబడ్డాయి. దట్ రీజన్ ఈజ్ ఇది గాడ్స్ గ్రేస్. దేవుని కృపాకాలాల్లో బ్రతుకుతున్నాం మనం ఇప్పుడు. మారు మనసు పొందిన వాళ్ళు, దేవుని సన్నిధికి చేరేవాళ్ళు మరణించరని కాదు, సజీవుడిగా ఉండగానే దేవుని నమ్మి మరణించాలి కనుక దేవుని సన్నిధికి నడవాలి. ఇక ఆ పాప పుణ్యాలకు తీర్పు అక్కడ ఉంటుంది. ఇక్కడికి మనం ఎవరిని నువ్వు చెడ్డ, నువ్వు మంచి, నువ్వు చెడు అనటానికి వీల్లేదు. అయితే నిన్ను నువ్వు పరిశీలించుకోమనే వాక్యం చెప్పుద్దండి. ఏ సేవకుడు కూడా ఏ వ్యక్తిని గురించో వినాలి, ఏ వ్యక్తిని గురించో, ఏ మనుషుని గురించో ప్రత్యేకంగా ఏలు పెట్టి చూపడు, నువ్వు ఇలాంటిదని, నువ్వు ఇలాంటిదని. వాక్యం కూడా అలా రాయలేదు. భూమిపై నివసిస్తున్న
ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నా వింటున్నా ప్రతి మనిషిని పరిశీలించుకోమన్నాడు. బోధిస్తున్నవాడు కానీ వింటున్నవాడు కానీ. బోధించేవాడు పైనుంచి ఊడిపడ్డాడు ఏం కాదు, అందుకని వింటున్నవాడు పనికి మాలవాడు ఏం కాదు. పరిశీలన అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. మనుషులపై దుష్టుని పరిపాలన జరుగుతుంది. ప్రతి మనుషునిపై దుష్టుని పరిపాలన చెడు సహవాసంలోనికి నడిపిస్తుంది. దుష్టుడు అంటే చెడ్డ పనులు చేసేవాడు, ఇంకేం లేదు. అది ఏ పనైనా కావచ్చు, దొంగతనమే కావచ్చు, ఇంకోటి కావచ్చు. దుష్టుడు అంటేనే చెడ్డవాడు. వాడి పని ఏంటంటే చెదరగొట్టడమే. అందుకే కీర్తనకారుడు అక్కడ అంటున్నాడు, అటువంటి దుష్టుని చేతిలో నుండి నన్ను విడిపించి బలాత్కారం చేయి వారి చేతిలో నుండి నన్ను కాపాడుము. వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేదురు. వారు నిత్యము యుద్ధం రేప చూస్తారు. ఏమండి, దుష్టుడి పని ఏంటో చూసారా? అడేం చేస్తాడట? హృదయాల్లో చేరి అపాయకరమైన ఆలోచనలు చెప్తుంటాడట. దుష్టుడు చేసే పని హృదయంలో చేసి అపాయకరమైన, ప్రమాదకరమైన, మరణానికి సమీపించేటువంటి పనులకు పురిగొల్పుతుంటాడట. అందుకంటున్నాడు, వాని చేతుల నుంచి నన్ను విడిపించు. వాడు అలా చేరాడు అనుకోండి, ఏం జరుగుద్దట? కాదు, వారు నిత్యము యుద్ధము దుష్టుడు ఎప్పుడైతే ఏ కుటుంబంలో అయితే జొరబడతారో ఆ కుటుంబాల్లో ఏముంటాయట? యుద్ధాలు జరుగుతాయి. యుద్ధాలంటే మన భాషలో యుద్ధాలంటే మీరు వాళ్ళు ఎవరో కత్తులు తీసుకొని వచ్చి, బాణాలు వచ్చి, మిలిటరీలు వచ్చి చేసేది యుద్ధం కాదు. మొగుడు పెళ్ళం యుద్ధం, అక్కా చెల్లెలు యుద్ధం, అన్నాదమ్ముడు యుద్ధం, అత్త కోడలు యుద్ధం, కొడుకు ఈ యుద్ధం అంటే ఏందో మీరు కత్తులు మీరే తీసుకుంటారు. కత్తులు, గడ్డపారలు, శలగపారలు, దువ్యాన్లు. ఇంక యాడ్ నుంచి రావాలి యుద్ధము? చూసారా? వాడు చేసే పని ఏందట? కుటుంబాల్లో యుద్ధాలు పెడతాడు. అప్పుడే జాగ్రత్తగా ఉండాలి. కుటుంబాల్లో యుద్ధాలు చూస్తున్నాను నేను. నా చేతిలో ఫోన్ ఉంటే నేను చూసేది ఇదే. రీసెంట్గా 2-3 రోజుల క్రితము కొడుకును సావుగొట్టిన తండ్రి వాని సావుగొట్టి ఊరేసుకున్నా. ఊరేడి దుంపదగ, వాడిని సావుగొట్టడం ఎందుకు, నువ్వు సావడం ఎందుకురా పనికి మాలినోడా? ఏం కర్మ అండి? వాడు ఏదో అడిగాడు, ఇత్తెయ్యి లేతలేదు. ఆడు అడిగాడని నన్ను సావుగొడుతుంది, వాడు చచ్చాడని నువ్వు చచ్చివి. వచ్చిందేంది? ఎంత దరిద్ర పనులండి. ఏమన్నా అసలు ఈ చెప్పుకునే పనులు ఆటలేనేవి? ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య, మరి నీ దుంపదేగా చంపావు, నువ్వు అనుభవించి సచ్చిందేంది? నాకు తెలియక అడుగుతున్నా అండి. ప్రియుడి కోసము భర్తను చంపావు, బాగానే ఉంది. ఇప్పుడు నువ్వు అనుభవించి సచ్చిందేంది? వాడు నువ్వు ఇద్దరు జీవితకాల ఖైదీ. ఏంటిగా నీకు వచ్చింది? చెడ్డ పేరు, జీవితకాలం జైల్లో పడి సత్తివి. నువ్వు అనుభవించింది ఏందిగా? ఎంత దరిద్ర పనులు, దరిద్ర శాస్త్రాలు చేస్తున్నాడు భూమి మీద. ఒకవేళ పొరపాటున చదువు సందలేని, అంతకుముందు పామరులు, మూర్ఖులు అనేవాళ్ళు. ఏమండి, ఈ రోజుల్లో చదువుకున్నోడు కంటే పెద్దోళ్ళు ఒక సామెత చెప్పినట్టు శాఖలోడు మేలని. ఈరోజు పట్టణాలు ఉండే వాళ్ళకంటే పల్లెటూరులో మేలు. అన్ని విషయాలకు వచ్చి జ్ఞానంతో ఆలోచన, తప్పులు చేసిన సరిచేసే మార్గాలు తెలుసుకుంటారు. ఈ గాడిదలకు అది లేదు. ఈ మధ్యకాలంలో జరిగిన చూశారు లేదు? అంత చదువుకున్న వాళ్ళండి, బ్రహ్మాండంగా చదువుకున్న వాళ్ళు, కోట్లకు డబ్బులు ఉన్నోళ్ళు, ఈ 3 భార్యలు చేసుకుని అడగని వాళ్ళు ఉన్నారు. అట్టాటి దరిద్రులకి ఏం పోయే కాలం? ప్రియురాల కోసం ప్రియుడిని చంపుతీవి, మొగుడిని చంపుతీవి, ఏమొచ్చింది నీకు? వాణ్ణి నిన్ను దెంగపై లోపలేసా, జీవితకాలం చత్తివి, నీ బతుకు. మళ్ళీ ఇంకెందుకు తీర్పులు, మళ్ళీ కోర్టులు, పోలీసులు, ఎందుకండి ఇంకెన్ని? అవసరమా? టైం వేస్ట్ తప్ప ఏమైనా ప్రయోజనమా? చేసేదే దరిద్ర పని. ఆ దరిద్ర పనికి మళ్ళీ పెద్ద. నా ప్రియ దేవుని సంగమం ఆలకించండి. మనుషులు ఏం చేస్తున్నారంటే అపవాది చేతులు ఊరకే చిక్కిపోతున్నారండి. వాడు కుటుంబాల యుద్ధాలు రేపుతారండి. వెనక ముందు చూడట్లా. అన్నదమ్ముడు లేదు, ఆ తల్లిదండ్రులు లేదు, కొడుకు అబ్బ లేదు, భార్య బిడ్డలు లేరు. ఏంది ఈ కర్మ? మీకు అర్థమవుతుందా?
కనీసం ఇవన్నీ చూసేనా మీకు అర్థమవుతుందా బైబిల్లో ఏం రాశాడో, మనం ఎందుకు చదువుతున్నామో, లోకం మీద జరుగుతున్నాయి నిజమా కాదా, గ్రంథంలో జరుగుతున్నాయి మన జీవితాల్లో మనం చూస్తున్నాయి ఇది నిజమైనే కాదా అని మీకు అర్థమవుతుందా? ఎందుకు గ్రహించలేకపోతున్నారు? చూడండి, ఆ మాటలు మనము చూస్తూ వెళితే అక్కడ మళ్ళీ ఒక చక్కని మాట ఉంటుంది. పాము నాలుకల వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషయం ఉంటుందట. అది అపవాదిగాడంటే, అందుకే వాడిని పాము అంటారు. చాలా మంది ఏమో దేవుడు అంటారు. ఎవడి కర్మకు వాడే బాధ్యుడు, మనమేం. ఈ అపవాది అనేవాడి నాలుకలు ఏముంటుందట, విషం ఉంటుందట. కాటేస్తే చస్తారు నాయన. అందుకే వాడి దగ్గర రానియకూడదు, వాడికి మనం సమయం ఇవ్వకూడదు. కుటుంబాల్లో వాడు చేరాడంటే యుద్ధాలే, కుటుంబాల్లో వాడు చేరాడంటే మరణాలే, కుటుంబాల్లో వాడు చేరితే విషము ప్రతి మాటలో విషయం ఉంటుంది. ఎలా ఉంటుంది చెప్పారు విషయము? అన్ని అబద్ధాలే, అదే విషయం అంటే. నోరు తెరిస్తే అబద్ధాలే. అపవాది ఎప్పుడు జొరబడతాడో నీ జీవితంలోనికి, ఇంకా నోరు తెరిస్తే అబద్ధాలు మొదలవుతాయి. అదే విష సర్పం అంటే. ఒక అబద్ధం కోసము కనీసం సుమారుగా సత్యాన్ని అబద్ధాలు ఆడాలి, అవసరమైతే సావగొట్టే పరిస్థితి. ఒక నిజం చెప్పలేక చెప్పే అబద్ధము 100 అబద్ధాలకు దారి తీస్తుంది. ఆ అబద్ధాలు దారి తీసే మార్గమే సాతాను మార్గము, దుష్టుని మార్గము, ఆ దుష్టుని చేతిలో చేర్చబడే మార్గము. ఒక్క నిజం అండి నీ జీవితాన్ని మార్చేస్తుందండి. అందుకే యెహోవా, భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడము, బలాత్కారము చేయువారి చేతుల నుండి నన్ను రక్షింపుము. నేను అడుగు జారి పడునట్లు చేయుటకు వారు ఉద్దేశిస్తుంటారు. స్తోత్రం. చెడ్డవాని పనులివి. చెడ్డవాడు ఏం చేస్తాడంటే నీ అడుగులు జారి పడాలని చూస్తూ ఉంటాడు. నీ అడుగులు జారి గుంతలో పడతావో, బురదలో పడతావో, పాప సంబంధమైన కార్యాల్లో పడతావో, చెడు మార్గంలో పడతావో, వాడు చేసే పనేది. అందుకే ఆ దుష్టునికి అవకాశం ఇవ్వమాక, ఆ దుష్టుని నీ హృదయంలోనికి రానిమాక. దేవుని దగ్గర అడగగలిగే అనుభవం కావాలయ్యా. ఆ భక్తిహీనుడైనటువంటి దుష్టుని చేతులు పడకుండా, వాడు నన్ను బలవంత పెట్టి నన్ను ఆ బురదలోని జారనీయకుండా నన్ను కాపాడయ్యా అని దేవుని దగ్గర అడిగాను. దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నామంటే అపవాదనబడేటువంటి శత్రువుని బారి నుండి సంరక్షింపబడటానికి, సంరక్షణ జరిగే మార్గానికి నడవడానికి, దేవుని యొక్క ప్రొటెక్షన్ కోసం వస్తున్నాం మనం దేవుని సన్నిధికి. ప్రార్థన మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది, సంరక్షిస్తుంది. కాబట్టి ఆ ప్రార్థన అనుభవం మనలో ఉన్నప్పుడు వీటన్నిటి నుంచి మనం తప్పించబడతాం. అందుకే నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, మీరు చూడండి 139:23 వాక్యం చూడండి. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొను. ఎవరు ఈ ప్రార్థన ప్రతి ఒక్కరు చేసుకోవాలి, అంతే. ఎవరు చెప్పక్కర్లేదు నీకు. నిన్ను నువ్వే పరిశీలన ప్రార్థన చేసుకో. ప్రార్థనలు చేసుకోవడం అడగమాకండి, నాకు ఏ అక్కర్లా, ఆయనకి తెలుసు నీకేమి ఇవ్వాలనో. నువ్వు అడగాల్సిందంటే నీ హృదయం ఉన్న చెడు తలంపులు తీసేయమని అడగాలి. అందుకే ఆయన ప్రార్థన చేస్తున్న, అయ్యా నన్ను పరీక్షించి, నన్ను పరిశోధించి, నా హృదయమును తెలుసుకొని, నా ఆలోచనలు తెలుసుకొని, నాకు ఆయాసకరమైన మార్గాలు నాలో ఉంటే వాటిని తీసేయమని ప్రార్థన చేయాలి. ఎప్పుడు నాకేమి ఇస్తావు, ఎన్ని డబ్బులు ఇస్తావు, ఎన్ని మేడలు ఇస్తావు, ఎన్ని మిద్దెలు ఇస్తావు, వాళ్ళతో ఇవన్నీ ప్రయోజనం లేని, అడిగిన ఆయన తీసుకోడు, వాటిని యాక్సెప్ట్ చేయడు. యాక్సెప్ట్ లేని ప్రేయర్. ప్రార్థన కూడా దేవునికి అంగీకారంగా ఉండాలి. అప్పుడైనా దాన్ని రిసీవ్ చేసుకుంటాడు, దానికి రెస్పాన్స్ వస్తుంది. కాబట్టి మనం అడిగేవి ఎలా ఉండాలంటే దేవుని దగ్గర నుంచి ఆ కృపను పొందుకునే రీతిగా ఉండాలి. 5వ వాక్యం చూసినప్పుడు
ఉమ్, ఉమ్, ఉమ్. చాలు. గర్విష్ఠుడనేవాడు చేసే పనులు. గర్విష్ఠుడనేవాడు ఎలా ఉంటాడండి? దేవునికి దూరంగా ఉంటాడండి. వాడు ఎవరిని లెక్క చేయడు. ఏం దేవుడు, అది వాడి గర్వం. గర్విష్ఠుని యొక్క గర్వమును అణుచువాడు దేవుడు. కాబట్టి భూమిపైన గర్వముగా బ్రతికని ఏ మనుషుడు ఎక్కువ దినములు నివసించడండి. ఇన్ కేస్ మరణించిన దేవుని దగ్గరికి చేరలేడు. దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. చూడండి, 6వ వాక్యం 2వ లైన్లో ఉంటుంది. యెహోవా నీవే నా దేవుడవు, నా విజ్ఞాపనలకు ఆ ప్రార్థన చేయాలి. మొదట అడగాలి, అయ్యా నన్ను పరిశోధించి నా హృదయమును, నా ఆలోచనలు, నా తలంపులను అడ్డుగా ఉండి, నువ్వు కట్టగా ఉండి నన్ను శోధించే అపవాది శోధల నుంచి దూరపరచమని అడగాలి. నువ్వు నా దేవుడవు, నా ప్రార్థనలకు చెవియొగ్గవాడివి. అమ్మా, నువ్వు ప్రార్థన చేసి ఎవరుండు నీ ప్రార్థన? నువ్వు బయట ఎవరితో ఏం మాట్లాడినా, నీ కుటుంబ పరిస్థితులు ఎవరికి చెప్పుకున్నా ఎవరు వాటిని లక్ష్య పెట్టరు. నీ ప్రతి పరిస్థితిని వినేవాడు దేవుడు మాత్రమే. ఆయన దగ్గర నుంచే సమాధానం వస్తుంది. ఆ సమాధానం నువ్వు పొందుకోవాలంటే నువ్వు నా దేవుడు అని ఆయన అంగీకరించాలి. ఆయన దగ్గర అడిగే అనుభవానికి వెళ్ళాలి. ఆ తర్వాత మాటను కూడా చూస్తే 8లో అంటాడు, యెహోవా భక్తిహీనుల కోర్కెలను తీర్చకము, వారు అతిశయకుండునట్లు వారి ఆలోచనను కొనసాగింపకు. నన్ను చుట్టుకుని వారు తల ఎత్తినెడల వారి పెదవుల చేటు వారిని ముంచునుగాక. చివరికి వద్దాం, 12వ వాక్యంలోకి వెళ్దాం. బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు, దరిద్రులకు ఆయన న్యాయం తీర్చుననియు నేను ఎరుగుదును. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిలో నివసించెదరు. ఆమేన్, ఆమేన్. దేవుని సన్నిధిలో యథార్థంగా నివసించే వాళ్ళు ఉంటారు. యథార్థంగా నివసించాలని ఆసక్తి కలిగిన వారు ఉంటారు. యథార్థంగా నివసించాలంటే నేర్చుకోవడానికి వచ్చే వాళ్ళు ఉంటారు. ఏమండి, మనం స్కూలుకు పిల్లలు చాలామంది ఇంట్రెస్ట్తో వెళ్తారు, చాలామంది బలవంతంగా వెళ్తారు. పిల్లలు ఇంట్రెస్ట్తో వెళ్ళిన వాళ్ళు నేర్చుకోవాలని తపనతో వెళ్తారు. బలవంతముతో వెళ్ళే వాళ్ళు నేర్చుకోవడానికి అలవాటు కోసం వెళ్తారు. ఇందులో ఎవరు తక్కువ గారండి? వాడు అక్కడికి వెళ్ళాక నేర్చుకుంటాడు, వీడు ఇక్కడి నుంచి సిద్ధపడి వెళ్తాడు. ఇద్దరూ అక్కడికే వెళ్తున్నారు. నేను గోధుమలు గురుగుల గురించి చెప్పాను, వాక్యంలో రాసింది చెప్పాను. కానీ అనుభవపూర్వకంగా చెప్తున్న మాట ఏంటంటే, మా కొత్త ఇంట్లో వేసాను, మొన్నటి దినం కూడా చెప్పాను, టేబుల్ రోజా కదా దాని పేరు. టేబుల్ రోజా అని చెట్లు వేసాను. ఈ మధ్య కొంతకాలం ఏం చేసామంటే వాటికి నీళ్లు పెట్టట్లేదు, మేము పోవట్లేదు. ఆ చెట్లు పూలు బ్రహ్మాండంగా వస్తున్నాయి, చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. దాని లోపల గడ్డి మొలిసింది. ఈ చెట్లను కాపాడాలి, అందంగా ఇంకా బాగా కనపడాలి అంటే ఈ గడ్డి బీకాలని గడ్డి బీకడం మొదలు పెట్టాను నేను. ఏం జరిగింది? మళ్ళీ వాటిని నెడతా ఉన్న కిందికి, అబ్బబ్బా పోతున్నాయి. ఈరోజు మన ఆత్మీయ స్థితి ఎలా ఉంటుంది? సంఘాలలో గడ్డి ఉన్నాయి, టేబుల్ రోజాలు ఉన్నాయి. గడ్డి ఎవరు, టేబుల్ రోజు ఎవరు? నువ్వు చెప్పు, పాస్టర్ గారి పేరు చెప్పంటే చచ్చిపోతాం. నేను చచ్చిపోతాం, మీరు కూడా చచ్చిపోతాం. కాబట్టి మనం గడ్డిలాగా బ్రతుకుతున్నామా, టేబుల్ రోజాలాగా బ్రతుకుతున్నామా? గోధుమలు గురుగులు ఒక దగ్గరే ఉన్నాయి, వేరు పారేసేవాడు మనం కాదు. ఆయన వస్తాడు ఒకరోజు, అప్పుడు ఆయన వేరు చేస్తాడు. ఆ వేరు చేసే స్థితిలో మనం ఎలా ఉన్నాం? అందుకే ఆ చివరి మాట్లాడిన మాట ఏంటంటే, అయ్యా నీ సన్నిధిలో యథార్థవంతులు నివసిస్తారు, ఆ గుంపులో నన్ను కూడా ఉంచు. స్తోత్రం, హల్లెలూయా. యథార్థవంతుల గృహములో నివసించే ఆ కృపను మనం పొందాలి. యథార్థవంతులతో సహవాసంలో ఉండాలి. యథార్థవంతుల సహవాసము ఆయనకి ఇష్టమైనది. ఆయనకి ఇష్టమైన పిల్లలుగా మనం నివసించాలి. ఇంకా అనేక రెఫరెన్స్లు ఉన్నాయి ఈ మాటల గురించి మాట్లాడుకోవడానికి. కాకపోతే ఏమవుతుందంటే సమయము
మన ఆధీనంలో బొత్తిగా ఉండట్లా, ఆయనను కూడా మించి వెళ్ళిపోతా ఉంది. కనుక ఏమవుతుందంటే కొంత వాక్యదానాన్ని మనము మధ్యలోనే ముగించాల్సి వస్తుంది. కాబట్టి నా ప్రియ దేవుని సంగమా, దేవుని సన్నిధిలో అడుగుదాం, అందరం లేచి నిలబడదాం. అయ్యా నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు అని అడుగుదాం. మన జీవితాల్లో దేవునికి ఆయాసకరమైన ఏమైనా ఉన్నాయేమో ఒక్కసారి అడుగుదాం. ఇంతవరకు మనం నేర్చుకున్న ఈ గ్రంథంలో మన జీవితాల్లో దుష్టుడు ఏమన్నా సంచారం చేస్తున్నాడేమో అడుగుదాం. అందరూ లేచి నిలబడదాం. అందరము లేచి నిలబడి, ఎవరు కూడా, నేను ఎప్పుడు ఈ మాట చెప్పేది ఎందుకంటే ఒకరి వైపు ఒకరు చూస్తున్నప్పుడు సిగ్గుపడుతూ ఉంటారు కొంతమంది. అలాంటి పరిస్థితి లేకుండా ఉండాలంటే ఏం చేయాలంటే అందరూ కళ్ళు మూసి ఎవరు ఒకరినొకరు చూసుకోకుండా నిన్ను నువ్వు పరిశీలించుకో. వాక్యం కూడా చెప్తున్న మాట ఏంటంటే నన్ను నేను పరిశీలించుకో, నిన్ను నువ్వు పరిశోధించుకో. కనుక పరిశీలించుకోవడానికి, పరీక్షించుకోవడానికి, మనలో ఉన్న లోపాలేంటో, దుష్టుని యొక్క సంచారం మనపై ఏ విధంగా ఉందో పరిశీలించుకుందాం. అందరము కూడా కళ్ళు మూసి, అందరము కళ్ళు మూసి, అయా నీ సన్నిధానంలో ఉన్నాను, నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు అడుగుదాం. ప్రతి ఒక్కరు మనసారా అడుగుదాం, హృదయపూర్వకంగా అడుగుదాం. ప్రతి ఒక్కరము హృదయపూర్వకంగా అడుగుదాం. అయ్యా నీ సన్నిధిలో నన్ను ఉంచావే, నేనేమి నేర్చుకోవాలో, నా జీవితంలో ఆయాసకరమైన ఏమున్నాయో, నేను ఇంతవరకు ఏ స్థితిలో బ్రతికున్నానో, నీకు అయిష్టమైన కార్యాలు ఏమున్నాయో, దుష్టుడు నా కుటుంబంలో చేరి ఎలా సంచారం చేస్తున్నాడో, నువ్వు కట్టిన ఉన్నతమైన నివాసము, పరిశుద్ధమైన నివాసము, నువ్వు కట్టినటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి దాంపత్యము, నాలో ఉన్న లోపాలను సరిచేయి. దుష్టుడు లోకంలో సంచారం చేయడానికి నన్ను పిలుస్తున్నాడయ్యా, వాణ్ణి నేను గ్రహించలేకున్నాను, దుష్టుని నేను గ్రహించలేకున్నాను, వాని స్థితి ఏంటో నేను ఎరుగకు ఉన్నాను. కాబట్టి నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకోమని అడగలవా? ఈరోజు ఒక్కసారి మనపూర్వకంగా అడుగుదాం, హృదయపూర్వకంగా అడుగుదాం. మాలో ఏమన్నా ఆయాసకరమైనటువంటి, నీకు ఆయాసకరమైనటువంటి దేవుణ్ణి అడుగుదాం. మాలో ఉన్నాయేమో ఒకసారి సరిచూసి అందరూ కళ్ళు మూసి, చూపించండి. ప్రభా ఇదిగో మార్గంలో నాయన నీకు ఆయాసకరమైన జీవితం నాలో ఉందేమో, యెహోవా నీవు మాకు తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరము ప్రభువా నాయన నీ సేవకునికి ఆయాసకరమైన ఆరాధిస్తూ నీ దేవునికి ఆయన ఘనపరుస్తూ ఆయాసకరమైన పనులు అయా ప్రభు అడుగుదామా? కుటుంబానికి భర్తలకు ఆయాసకరమైన పనులు ఏమన్నా ప్రైజ్ గాడ్. సంతోషంగా నాయన విన్న వర్తమానం మా జీవితాల్లో కార్యం చేయలాగున. మా జీవితాలను దూరం చేయండి. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. స్తోత్రాలు వందనాలు చెల్లించుకొని స్తోత్రం. హల్లెలూయా. వాక్యము వ్యర్థముగా పోకూడదు నాయన ప్రభువా. యేసయ్యా నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ప్రైజ్ గాడ్. వాక్యమయ్యా నీకే వందనాలు. మనోపూర్వకంగా ఆరాధన చేద్దాం దేవుని సన్నిధిలో. స్తోత్రం నాయనా, స్తోత్రం. దిక్కులన్నీ నన్ను ఎక్కిరించిన నా దిక్కై నీవే, నీవే బంధాలన్నీ బహుదూరమైన నా బంధం నీవై ఉంటివే. నా సంతమా నా బంధమా ఆరాధనా నీకే, అనురాగమా నా యేసయ్యా ఆరాధనా నీకే. దిక్కులన్నీ నన్ను వెక్కిరించిన నా దిక్కే నీవే ఉంటివే. బంధాలన్నీ బహుదూరమైన నా బంధం నీవై ఉంటివే.
ఉన్నతమైన వాక్యం దేవుని సన్నిధిలో మన జీవితాలను నెమరవేసుకొని స్తోత్రం. ఆయన సన్నిధిలో మనోత్సాహమైన ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడు మన మనల్ని ఆరాధించే రీతిగా ఉన్నాడు. విన్న వాక్యం తెలియని కలతలే నన్ను మరుగుచుండగా, ఎరుగని పోరాటమే నన్ను వెంటాడగా, ఆమేన్. హల్లెలూయా. తెలియని కలతలే నన్ను తరుముచుండగా, ఎరుగని పోరాటమే నన్ను వెంటాడగా, నీ రెక్కల నీడలో నన్ను దాచినావయ్యా, ఏ కీడు రాకుండా నన్ను కాచినావయ్యా, నీ రెక్కల నీడలో నన్ను దాచినావయ్యా, ఏ కీడు రాకుండా నన్ను కాచినావయ్యా, ఊగిసలాడే ఊపిరికి ఊరటనిచ్చితివే, సాహసమైన కార్యాలెన్నో నాకై చేసితివే. అందరూ నా ఊగిసలాడే ఊపిరికి ఊరటనిచ్చితివే, సాహసమైన కార్యాలెన్నో నాకై చేసితివే. అందరూ నా సొంతమా, ప్రతి ఒక్కరు ఉందామా, ఆరాధనా నీకే, అనురాగమా నా యేసయ్యా, ఆరాధనా నీకే, దిక్కులన్నీ నన్ను వెక్కిరించిన నా దిక్కై నీవై ఉంటివే. అందరూ బంధాలన్నీ బహు దూరమైన నా బంధం నీవై. అవునయ్యా, అవునైనా మాటలే నన్ను దోషిగా చేయగా, ఆగని నిందలే నన్ను కృంగజేయగా, అవునయ్యా, ఈ ఆరాధన మాటలు సంతోషంగా చేస్తున్నాను. ఆరడి మాటలే నన్ను దోషిగా చేయగా, ఆగని నిందలే నన్ను కృంగజేయగా, ఎదురులేని గాయాలే నన్ను హేళన చేయగా, ఎదుటే నిలిచిన నీవే నా దరికి చేరగా, లేని గాయాలే నన్ను హేళన చేయగా, ఎదుటే నిలిచిన నీవే నా దరికి చేరగా, గడిచిన కాలం నడిచిన మార్గం నీవే చూచినది, తగిలిన గాయం పగిలిన హృదయం నీవే మార్చినది, గడిచిన కాలం నడిచిన మార్గం నీవే చూచినది, తగిలిన గాయం పగిలిన హృదయం నీవే మార్చినది. నా సొంతమా, నా బంధమా, ఆరాధనా నీకే, అనురాగమా యేసయ్యా, ఆరాధన నీకే, దిక్కులన్నీ నన్ను వెక్కిరించిన నా దిక్కై నీవై ఉంటివే. అవునయ్యా, బంధాలన్నీ బహు దూరమైన నా బంధం నీవై ఉంటివే. అవునయ్యా, నడిచిన కాలంలో నడిచిన మార్గం నీ వైపు చూసింది కాక,
గడిచిన కాలంలో తగిలిన గాయములు, నాయన గడిచిన కాలంలో పగిలిన హృదయము నీవే మార్చినదిగా. స్తోత్రం. సంతోషంగా అందరూ సంతోషంగా ఉజ్జీవంగా మనపూర్వకంగా చప్పట్లు కొడుతూ నోరు తెరిచి ఆయన గడిచిన కాలం నా స్థితి ఎలా ఉంది, ఇప్పుడు నేను ఎలా ఉండాలని ఆశపడుతున్నాను. ఎడబాటులే అలవాటుగా మారిపోయేనే, తడబాటులే నన్ను విడువక తల్లడిల్ల చేయగా. ఎడబాటులే అలవాటుగా మారిపోయేనే, తడబాటులే నన్ను విడువక తల్లడిల్ల చేయగా. నేనున్నా నీతోనంటూ నా వెంటే నడిపించి, నా రక్షణ శృంగం నీవే నన్ను రక్షించావే. నేనున్నా నీతోనంటూ నా వెంటే నడిచితివి, నా రక్షణ శృంగం నీవే నన్ను రక్షించావే. అర్హత లేని అల్పునికి అధికారం ఇచ్చితివే, అంతము వరకు ఆరాధించే భాగ్యమునిచ్చితివి. అందరూ అవునయ్యా, అర్హత లేని అల్పులమైన మాకు అధికారం ఇచ్చావయ్యా, అంతవరకు నిన్ను ఆరాధించే భాగ్యమునిచ్చావయ్యా. నా సంతమా నా బంధమా ఆరాధనా నీకే. అవునైనా అనురాగము నీవే యేసయ్యా, ఆరాధనకు నీవే పాత్రుడవయ్యా. ప్రతి ఒక్కరు దిక్కులన్నీ వెక్కిరించిన నా దిక్కై నీవై ఉంటివే. అవునయ్యా, బంధాలన్నీ దూరమైన నా బంధము నీవై ఉంటివే. నా బంధమా ఆరాధనా నీకే, అనురాగమా నా యేసయ్యా ఆరాధనా నీకే. దిక్కులన్నీ అవునయ్యా, దిక్కులన్నీ మమ్మల్ని వెక్కిరించినప్పటికీ నా నా దిక్కు నీవై ఉన్నావయ్యా. ఉంటివే. బంధాలన్నీ నైనా బహుదూరమైనప్పటికీ నా బంధము నీవై ఉండి, నా బంధం నీవై ఉంటివే. లాడు నాకు బంధమై, నాకు బంధువై, నా సొంతమై నైనా ఇదిగో నాకు నైనా ఆరాధనకు యోగ్యుడవై ఉన్నా నా యేసయ్య, నువ్వు చూపిన అనురాగం, నువ్వు చూపిన వాత్సల్యం, నువ్వు చూపిన కరుణ, నువ్వు చూపిన ప్రేమ నాయనా, మా ఎడల నీకున్నటువంటి నాయనా వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నామయ్యా. ఇదిగో నైనా నీ వాక్యం ఇంతవరకు సెలవిస్తుందయ్యా. దుష్టుడు మా హృదయాల్లో, దుష్టుడు మా జీవితాల్లో, దుష్టుడు మా బ్రతుకుల్లో సంచారం చేసయ్యా నాయనా, నిన్ను ఆరాధించి కృపలోనికి దూరస్తులుగా ఉంటూ లోక సంబంధమైన ఆలోచన చేత మీరు కట్టబడిన కుటుంబాల్లో బాంధవ్యాలను మరచి లోకం వైపు చూస్తున్నా పిల్లల కొరకే నాయనా నిన్ను ఆరాధిస్తూ ఉన్నా. నీ పిల్లల వైపు మనపూర్వకంగానైనా నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, స్తోత్రం, గ్లోరీ, హోలీ, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ఆల్మైటీ గాడ్, హోలీ, ప్రైజ్, ప్రైజ్. సంతోషముగా, సంతోషము.
దేవుని సన్నిధిలో ఆరాధించు, ఆయన స్తుతించుటలో, ఆయన మహిమపరచుటలో దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన సమయం. ఇటు కృపలో భాగ్యులుగా ఉండలేని వారు, దేవుని సన్నిధిని భారముగా ఎంచినటువంటి వారు, దేవుని సన్నిధికి నడవలేక భాగ్యమును పోగొట్టుకున్నటువంటి వారు, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, స్తుతించు, ఆరాధించు. ఆరాధనకు యోగ్యుడైనటువంటి యేసయ్యను ఆరాధిస్తున్నాం. స్తోత్రం. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ప్రతి అవసరతని నామములో తీర్చండి. సంతోషంగా అందరూ నోరారా మనపూర్వకంగా, నాకు భయమే అవునయ్యా, నువ్వు నాతో ఉంటే నాకు భయం ఉంది యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. అవునయ్యా, నువ్వు నాలో ఉన్నావయ్యా, నాకు దిగులే ఉంది యేసు. నిజమైన దేవానికి వందనాలు. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. సంతోషంగా నష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. నోరు తెరిచి ప్రతి ఒక్కరు, అవునయ్యా, కష్టాల్లో నాకు తోడుకున్నావు, నష్టాల్లో నాకు తోడుకున్నావు, వేదనలో నాకు తోడుకున్నావయ్యా. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడు. అడిగిన వారికి, అడిగిన వారికి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి, నోరు సంతోషంగా మనపూర్వకంగా, yes yes, దేవా దేవానికి స్తోత్రం, దేవా దేవానికి స్తోత్రం. అవునయ్యా, yes yes. మా జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ సహాయం చేసే దేవుడు. స్తోత్రం. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో ధైర్యం పంచావు. నీవే సత్యం అన్నా దేవా, నీవే మార్గం అన్నా దేవా, నీవే సత్యం అన్నా దేవా, నీవే మార్గం, నీవే జీవము అని పలికిన దేవా, నీవే జీవము అని పలికిన దేవా. నోర్దరి ప్రతి ఒక్కరు స్తోత్రం. Holy Spirit, Almighty God. Praise, praise, praise. స్తోత్రం.
నాతో ప్రతి ఒక్కరయ్యా నువ్వు నాతో ఉన్నావయ్యా, నాకు భయం ఎందుకు యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నీవు అవును నాయనా నువ్వు నాతో ఉన్నావయ్యా, ఎస్ ఎస్, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. అవునయ్యా థ్యాంక్ యూ నువ్వు నాతో ఉన్నావు, అవును ప్రభు, మాతో ఉన్నావు, నీవుండగా మాకు భయం ఎందుకయ్యా, మాకు చింత ఎందుకయ్యా, నువ్వు నాతో ఉన్నప్పుడు, మాతో ఉన్నప్పుడు ఏ వ్యాధులు మా జోలి రావు, ఏ రోగం మాకు సమీపించదు, ఏ బాధలునైనా మమ్మల్ని సమీపించవయ్యా. అవును తండ్రి యేసయ్యా, గొప్ప దేవుడు, నువ్వు మాకు రక్షకుడవు, నీవుండగా సంరక్షకుడవు, వ్యాధుల నుంచి తప్పించువాడవు, బాధల నుంచి విడిపించువాడవు, నాయనా మా స్థితులు ఎరిగిన వాడవయ్యా, సత్యముతో ఆరాధించిన ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థనని మా ఆలకించి కన్నీటిని నాయన నాట్యంగా మార్చువాడవయ్యా, ఆత్మనైన ప్రభు మా మధ్యలో ఉన్న బాధలలో వేదనలో మాకు తోడుగా ఉండేవాడవయ్యా, స్తోత్రములు సంఘాన్ని కట్టండి అయ్యా, సేవకుని ఆవేదన అవిధేయతలో ఉన్న కుటుంబాలను కట్టండి అయ్యా, కష్టము కుటుంబాలకు భద్రతలను దయచేయండి అయ్యా, నీ సేవకుని కన్నీరు నీవు చూస్తున్నావు. బాధ్యత లేని కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, భార్య భర్తలో యథార్థతను దయచేయండి అయ్యా, భర్త ఎడల భార్య, భార్య ఎడల భర్త ప్రభువా యథార్థత కలిగిన కుటుంబాలుగా లేవనెత్తనయ్యా, యవనస్తులు లేవనెత్తనయ్యా, సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, గ్రామంలో నివసిస్తున్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, మా భర్తలని నాయన ప్రభు, మా కుటుంబంలో ఉన్న వారిని ప్రభు, నాయనా నీ మా సన్నిధిలో సేవకులని ప్రభు, నాయనా నీ బిడ్డల కొరకే కన్నీరు చేయకుండా విడిపిస్తున్నాము. మా ప్రార్థనలపై మీకు అనుదృష్టిందని మీ వాక్యం సెలవిస్తుందయ్యా, అవును తండ్రి యేసయ్యా, గోజారుతున్నామయ్యా, స్తోత్రములు. కుటుంబాల్లో సమాధానము ప్రతి దయచేయండి, కన్నీటి బొట్టు నీవు పిల్లలు నాయన చూస్తున్నావు. భయభక్తిని నేర్పించండి, మా ప్రతి ఆవేదన విధేయత చూస్తున్న కలిగిన దేవుడవు సంఘముగా, యేసయ్యా. భక్తి కలిగిన కుటుంబాలుగా, బాధ్యతలు కలిగినటువంటి భర్తలుగా నాయన నీ పిల్లలను మీరు లేవనెత్తండి సంఘానికి వస్తున్నాము. అనేక నాయన మీరు దిక్కుల జ్ఞాపకం నుంచి చేసుకోండి. ప్రభువా నీ సన్నిధిలో మేము ఉంటున్నాము. పెద్దలను జ్ఞాపకం చేసుకుంది, అయ్యా, ఎవరిలో వృద్ధాప్యంలో తల్లులను జ్ఞాపకం చేసుకోండి, లేవో తండ్రి. యవన కాలంలోని యవనులను జ్ఞాపకం చేసుకోండి నాయన. చేయండి తండ్రి యేసయ్యా. కాలములు దినములు ప్రభువా గతించిపోతున్నాయి ప్రభువా తండ్రి. నాయన, ఏ దినము ఏ క్షమలో ఏమి జరుగుతుందో ఎరుగని స్థితిలో బ్రతుకుతున్నప్పటికీ ఆయాసకరమైన నీ పనుల సన్నిధిని బాధలు. ఆశ్రయించే నీ పిల్లలు అయ్యా, నాయనా, నీ నాయనా నీ సన్నిధిలో నుండి వారి దుష్టత్వమును విడిచి రాలేని పిల్లలు, చేసుకోండి తండ్రి. లోక మర్యాదలను అనుసరిస్తున్నటువంటి కుటుంబాలు, నీ ఎడల యథార్థంగా నివసించలేని కుటుంబాలు అవునయ్యా. నాయనా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా, కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకున్నాయ్యా, సేవకుని సంఘాన్ని మీరు నాయన కట్టండి అయ్యా, భారము కలిగినటువంటి పెద్దలను లేవనెత్తండి, సంఘము కొరకు ప్రయాసపడే పెద్దలను లేవనెత్తండి, కుటుంబాలుగా నీ సన్నిధిలో నాయన ఏక మనసు కలిగి ఆరాధించే పిల్లలు లేవనెత్తండి అయ్యా, ప్రార్థిస్తున్నామయ్యా నాయన. లోపం ఎక్కడ ఉందో, సంఘములు ప్రభాల జళ్ళు ఎందుకు జరుగుతున్నాయో, కుటుంబాల్లో ప్రేమ సమాధానాలు ఎందుకు కోల్పోతున్నారో నాయన మా దేశము కొరకై ప్రార్థిస్తున్నాం నాయన, మా దేశ సరిహద్దులో నివసిస్తున్నటువంటి నాయన సైనికుల కొరకై ప్రార్థిస్తున్నాం నాయన, దేశాన్ని పాలిస్తున్న పరిపాలకుల కొరకై ప్రార్థిస్తున్నాం నాయన, ఆయా ప్రాంతాల్లో సేవ చేస్తున్నటువంటి నాయన నీ పనివారులైనటువంటి సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన, విధవరాండ్ల కొరకు ప్రార్థిస్తున్నాం, చంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము, వృద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాము, గ్రామాల కొరకు ప్రార్థిస్తున్నాము, సంఘాల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా, జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆత్మీయత కోల్పోయినటువంటి కుటుంబాలు, నీ మహిమా ప్రభావము రుచి చూడని కుటుంబాలు,
నీ మహిమను, నీ పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించలేని కుటుంబాలు దుష్టుడు సంచరించి నాయన నీ సన్నిధికి నడిపించండి. దుష్టుని చేతుల నుంచి విడిపించండి. సాతాను సంకటములన్నీ లయపారచండి. అయ్యా నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ మీ నామములో దుష్ట సాంగత్వమును ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ఉన్నటువంటి చేదైన అనుభవాలను విడిచుదురుగాక, మారాను మధురముగా మార్చుదురుగాక. అయ్యా నీ సన్నిధిలో yes mighty చేదైన అనుభవం కలిగిన పిల్లలను జ్ఞాపకం చేసుకో. thank you Jesus గోధుమలు గురుగుములు ఒక దగ్గరే ఉన్నాయ్యా. thank you master వేరుపరిచే బాధ్యత మాకు మీరు ఇవ్వలేదయ్యా. wonderful God మీరే వేరు చేయండి, వారిని సరిచేయండి. నీ వాక్యము సెలవిస్తున్న రీతిగా వారిని వారు పరిశీలించుకొని వారి హృదయాంతరంగమును సరి చేసుకొని నీ దగ్గర విజ్ఞాపన చేసే పిల్లలుగా మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాను. తండ్రి యేసయ్యా వారి అంతరంగమును మార్చి నాయన మా దేశంలో ప్రభువా వారి హృదయ క్రైస్తవ పిల్లలపై జరుగుతున్నటువంటి అలజడులు, సంఘాలపై జరుగుతున్నటువంటి అనానుకూల పరిస్థితులు నాయనా మీ చేతులకే అప్పగిస్తున్నా. మీరు చూస్తున్న దేవా, మీరు సమయమును తీసుకుంటున్నారంటే దానికి తగిన ఫలాలను అనుభవిస్తారని మేము నమ్ముతూ ఉన్నాం. మేము నమ్మి ప్రార్థిస్తున్నాం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నారయ్యా. మేము నమ్మి విశ్వసించి ప్రార్థిస్తూ ఉన్నాం. కార్యములు చేయగల దేవా, నీకు అసాధ్యమైనది ఏది లేదని మేము నమ్ముతున్నాం. నాయనా నీకు అసాధ్యం నాయనా భూమి ఆకాశములు తలక్రిందులు చేయగలవాడు, తండ్రి యేసయ్యా పరిస్థితులను మార్చగలగని వాడు. yes mighty నాయన నువ్వేమైనా చేయగలవయ్యా. గనుక నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా. సహాయం దయచి ప్రార్థించిన బిడ్డలను, ఆరాధనలో పాల్పంచుకున్న బిడ్డలను మనపూర్వకముగా నిడంబరముగా హృదయములైనటువంటి చెడు ఉద్దేశములను విడిచి నీ సన్నిధిలో కన్నీరు విడిచిన పిల్లలను మీరు మొట్టమని తాకమని, పరిశుద్ధుల సహవాసములో, గోధుమల సహవాసములో గురుగులను వేరుపేర్చే స్థితిలో వారిని ఉంచమని మాకిచ్చిన శ్రేష్టమైన ఈ పని భారమును బట్టి, ఈ ఆధిక్యతను బట్టి, ఇటు ఘనతను బట్టి మీకే ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తూ మా ప్రియుడు మా రక్షకుడు యేసయ్య ఘనమైన నామములో ఈ స్తుతి ఆరాధన మీ పాదాల దగ్గర ఉంచుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆయన నామమునకే మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక.